హాయ్ అండి. మనకి పేపర్ పులి తెలుసు, అంటారని తెలుసు, బంగారు లేడి గురించి తెలుసు. కానీ ఇది మాత్రం బంగారు పులిలా ఉంది. ఎవరంటే ఆ బంగారు పులి? బంగారం. పులి 4 అడుగులు వెనకేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది అంటారు. ఆ విధంగా బంగారం కొద్దిగా తగ్గినట్టు తగ్గింది, మళ్ళా 10 అడుగులు ముందుకు వేస్తూ ఉంది. బంగారం ఎప్పటికీ బంగారమే. ఎన్నో హెచ్చుతగ్గులు చూస్తాం, కానీ బంగారం తగ్గటం మాత్రం తగ్గేదేలే అనే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉందంటే అది బంగారమే. మనకి బ్యాంకులు 6% ఇస్తున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు 7% ఇస్తున్నాయి. కానీ ఈ బంగారం 40-50% రిటర్న్స్ ఇస్తున్నాయి. మన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మాత్రం చాలా మంచి సోర్స్. బంగారం ఎప్పటికైనా బంగారమే. ఇప్పుడు ఇంతకీ పేపర్ పులి అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా ఆఫీసరు యజమాని స్ట్రిక్ట్గా ఉంటాడు, కానీ నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటాడు, కానీ ఏమీ చేయడు. అలాంటి వాళ్ళని పేపర్ పులి ఏం చేయడు, పర్లేదు అంటారు. ఇంకా మన సీతాదేవి గారు కోరిన లేడీ బంగారు లేడీ, అది కూడా తెలుసు మనకి. కానీ ఈ బంగారు పులిని లొంగదీయటానికి కొద్దిగా మనం ట్రై చేద్దాం. ఆ పులి మనకి ఎప్పటికీ హాని చేయదు. బంగారు పులి అయితే మనకి ఎప్పటికీ ఆదుకుంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళని ఆదుకునేది. అది ఏ రూపంలో ఉన్న బిస్కెట్ అయినా మనం కొంచెం కొరుకు తిన్నట్టుగా కొంచెం మనం షాపుకి పట్టుకెళ్ళి అమ్మినా డబ్బులు వచ్చేస్తాయి. లేదు ఆర్నమెంట్ అయినా మనం దర్జాగా మెడలో వేసుకొని అందరికీ చూపించవచ్చు, మన అవసరానికి తాకట్టు పెట్టుకోవచ్చు, పక్కింటి వాళ్ళకి అరువు ఇవ్వచ్చు, మన పిల్లలకి పెళ్ళిళ్ళలో కట్నాలుగా ఇవ్వచ్చు. తరతరాలకి తరగని ఆస్తి ఆడవాళ్ళ ఆస్తి బంగారం. బంగారాన్ని మాత్రం మనం ఎప్పటికీ అశ్రద్ధ చేయకూడదు. ఎంతో కొంత కొద్దిగానే ఇప్పుడు డిజిటల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో యాప్లు కాకపోయినా కొన్ని గోల్డ్ ఈటీఎఫ్స్ అటువంటి మనం గోల్డ్ భయం అనుకుంటే ఇంట్లో పెట్టుకోవటం, అలా యాప్ల్లో కూడా పెట్టుకోవచ్చు. బయట గోల్డ్ రేట్ పెరిగితే ఇక్కడ పెరుగుద్ది, మన చేతిలో ఉండదు. అలాగే బాండ్స్ కూడా వచ్చినాయి బ్యాంకుల్లో, అవి కూడా తీసుకోవచ్చు. ఎనీహౌ బంగారం ఈజ్ బంగారం, బంగారం ఈజ్ ఎటర్నల్. బంగారు పులిని పట్టుకోవటానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.